మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రైస్ చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. చూడటానికి కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదా. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ప్రతిరోజు కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం మీరు కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇందులో కారం కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ మేము కారం ఎక్కువగా తింటాం, సో పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను నేను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. మిల్ మేకర్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. రైస్తో పాటు అవి కూడా మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు దాంట్లోకి టమాటో కూడా యాడ్ చేసుకోండి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, కారం అండ్ నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా మసాలాస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మసాలాస్ వేయటం వల్ల పిల్లలు ఎక్కువగా తినలేరు, సో ఇక్కడ నేను అవాయిడ్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నానబెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాను అండ్ ఆ బియ్యానికి తగ్గట్టుగా వాటర్ కూడా పోస్తున్నాను. ఎక్స్ట్రా వాటర్ నేనేం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్కి ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టదు. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్స్ ఒక 2 to 3 వస్తే సరిపోతుంది. 2 to 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత అంతా గాలిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. అంతే అండి, మన మిల్ మేకర్ టమాటో రైస్ రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్ రైతా ఆర్ ఎనీ పికిల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రైస్ని ఎప్పుడైనా బిర్యానీ తినాలి అనిపించినప్పుడు చేసుకొని తింటుంటాను, ఎందుకంటే ఇప్పుడు లివింగ్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది సిటీస్లో. ప్రతిరోజు ఆర్డర్ పెట్టుకొని తినలేం కాబట్టి ఇలాంటివి ట్రై